రాయనెట్‌కి స్వాగతం. సో, ఇప్పుడు మన దానిలో కొత్తగా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి బీబీపీఎస్ ద్వారా కూడా మనం బిల్ పేమెంట్ చేసే ఆప్షన్ ఒకటి తీసుకురావడం జరిగింది. దీనిలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఇది ఇన్‌స్టంట్‌గా బిల్ సెటిల్‌మెంట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే ఇదివరకు మనం డి1లో గాని, డి2లో గాని 2,00,000 వరకు మాత్రమే మనం బిల్ పేమెంట్ చేయగలం. సో, ఇప్పుడు 2,00,000 కంటే ఎక్కువనే మనం బిల్ పేమెంట్ చేయొచ్చు మన దానిలో నుంచే. అలాగే మనకి డ్యూ అమౌంట్ చూపిచ్చేస్తుంది. అంటే ఇప్పటి వరకు చాలామంది క్రెడిట్ కార్డ్ నంబర్ కరెక్ట్‌గా ఎంటర్ చేయకపోయినా బిల్ పేమెంట్ తీసుకుంటది. సో, అట్లాంటి ఒక కార్డ్‌కి బిల్ పేమెంట్ చేయాల్సింది వేరే కార్డ్ బిల్ పేమెంట్ చేసేస్తున్నారు. సో, అది క్లియర్ జేయడానికి కస్టమర్ ఎంతైతే బిల్ పేమెంట్ డ్యూ అమౌంట్ చెప్తాడో అది మనకిక్కడ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ డ్యూ పేమెంట్ అమౌంట్ ద్వారా మనం పే చేసేది కరెక్ట్ కార్డ్‌కా? కాదా? అనేది మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటు పార్షియల్ అమౌంట్ కూడా పే చేయొచ్చు. కొంతమంది మినిమమ్ బిల్ పేమెంట్ జేస్తారు. కొంతమంది 50% బిల్ పేమెంట్ జేస్తారు. సో, అక్కడ ఎంతైతే డ్యూ అమౌంట్ చూపిస్తుందో అది ఎడిట్ చేసుకొని మనకెంతైతే కావాలో అంత అమౌంట్ బిల్ పేమెంట్ చేయొచ్చు. సో, దాంతో పాటు ఇందులో మినిమమ్ చార్జెస్ అనేవి ఉండటం జరుగుతుంది. సో, ఎక్కువ చార్జెస్ అయితే కాదు. మనకి ఆ మినిమమ్ చార్జెస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మినిమమ్, మాక్సిమం పేమెంట్స్ ఇప్పుడు 2,00,000 కంటే అబోవ్ బిల్ పేమెంట్ చేయొచ్చు అని చెప్పాను గదా! సో, ఆ బిల్ పేమెంట్స్ అనేవి ఎంతవరకు చేయొచ్చు, ఏంటి అనేది ప్రతీది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ వచ్చేసి మీరు 50,00,000 వరకు బిల్ పేమెంట్ చేయొచ్చు. అదే లాస్ట్‌లో ఐడీబీఐ కార్డ్ ఉంది. ఇందులో మీరొచ్చేసరికి హైయెస్ట్ పేమెంట్ అనేది మీరిక్కడ చేసుకోవచ్చు. సో, ప్రతిది కూడా మీ వాలెట్‌లో నుంచి అమౌంట్ చార్జ్ పడతం జరుగుతుంది కాబట్టి మీ వాలెట్‌లో అమౌంట్ ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగే ఈ బిల్ పేమెంట్ చేయాలి అంటే సర్వీసెస్‌లోకెళ్ళి బీబీపీఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని భారత్ బిల్ పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం కేటగరీలో క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయితే చేస్తున్నారో అక్కడ ఆపరేటర్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్ ఆ క్రెడిట్ కార్డ్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఆ క్రెడిట్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో, ఇదివరకట్లాగా మొత్తం కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ మొబైల్ నంబర్ ఏదైతే ఆ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉందో, ఆ మొబైల్ నంబర్ అలాగే లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకిక్కడ వెంటనే డ్యూ అమౌంట్ చూపిచ్చేసిద్ది. ఆ డ్యూ అమౌంట్‌ని మనం ఎడిట్ చేసుకొని, సో, మనం ఎంతైతే బిల్ పేమెంట్ చేయగలమో, ఆ అమౌంట్ మనం అక్కడ ఎంటర్ చేసుకొని, మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ ఒకసారి అడుగుతుంది. అది ఓకే చేసుకొని బిల్ పేమెంట్ చేస్తే ఇదిగోండి. సో, ఇట్లాగా బిల్ పేమెంట్ చేసేసినట్టు మనకి రిసిప్ట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు ప్రింట్ తీసి కస్టమర్‌కి కూడా ఇవ్వచ్చు. సో, ఇలాగ కస్టమర్‌కి వెంటనే టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో, వి హావ్ రిసీవ్డ్ యువర్ పేమెంట్ అని ఏదైతే బ్యాంక్ ఉందో, ఆ బ్యాంక్ నుంచి రావడం జరుగుతుంది. థాంక్ యూ.